కానీ సౌందర్య లహరిలో అమ్మవారిని కొన్ని నామములతోనే పిలిచారు, అన్ని నామాలతో పిలవరు. ఎక్కువగా పిలవడం శివే, గిరిసుతే, హిమగిరిసుతే, అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు. ఇవి బహుశా అమ్మవారికి చాలా పిట్టరమైన నామాలు అయి ఉండొచ్చు. ఈ ఈ శ్లోకంలో అంటారు, అమ్మ అపర్ణ. అపర్ణ అంటే పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసమని చేసినటువంటి తపస్సమయంలో ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసినటువంటి స్వరూపము కలిగిన దానా? కాదు కాదు, అసలు రహస్యం వేరు. పరమశివుడు స్థాణువుగా ఉంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని. అసలు నేను సౌందర్య లహరిలో చెప్తున్న చాలా మాటలు పరమాచార్యులు వారి వ్యాఖ్యానాల్లోంచి తీసుకుంటున్నాను. స్థాణువు అంటే అసలు ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా ఉండిపోయినటువంటి స్థాణు స్వరూపానికి ఆకులు లేనితనమే అమ్మవారితనం.